సర్వభూత నివాసోసి శ్రీ వాసుదేవ నమోస్తుతే. వాసుదేవుడు ప్రతి జీవుల్లో ఉన్నారన్నమాట. అంతర్యామి నిర్గుణంగా కేంద్రంలో ఒక వెలుగు ఉంది. అన్నిటికీ అది లయస్థానం, అదే శివుడు అనుకో, ఇక్కడే ఉన్నాడు. ఇన్ని సులభ ఉపాయాలు చెప్పి వాసుదేవ అంటావా, నారాయణ నారాయణ అంటావా, శివ శివ అంటే ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయే ఉపాయాలు 10 రకాలు మనకి చెప్తే దీంట్లో తారతమ్యాలని మనం జడ్జిమెంట్ ఇవ్వడం, వాళ్ళల్లో ఎవరి ఎక్కువ తక్కువ మన ఎవరో చెప్పడానికి. నా పక్కవాడి కంటే నా జ్ఞానం ఎంత అజ్ఞానం ఉందో వాడికి అజ్ఞానం ఉంది, నాకే పక్కవాడి గురించే తెలియటం లేదు. అదృశ్యమైనటువంటి పరతత్వాన్ని గురించి, న్యూనాధిక్యతలని గురించి విచారణ చేయక, హే మహావిష్ణు నాలో నా వాసుదేవుడేను, ఎన్నో జన్మలితాను, ప్రతి జన్మలో నువ్వు ఉన్నావు వాసుదేవ, నన్ను రక్షించు చాలు. నీకెందుకు ఈ బాధలు, నన్ను ఇన్ని మాటలు వస్తే నువ్వు నాతో రావాల్సి వస్తుంది. అజాయమానో బహుధా విజాయతే, అసలు పుట్టుక లేనివాడు తిరిగి పుడుతున్నాడు అంటే ఎంతమంది జీవులు పుడుతున్నారో అందరిలోనూ తను రావాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఎందుకు సానుభూతితో అడుగుదాం, ఇక చాలని. అరే వీడు నన్ను కూడా పిట్టి చేస్తున్నాడు, నా ఏం సానుభూతి చూపిస్తున్నాడు, వీడు మంచి తెలివైన వాడు, ఇక వీడు పుట్టకుండా నేను వీడితో రాకుండా నాకు వదిలిపోతుంది వీడు నాది. చాలా ఇదంతా లాజిక్కే, పెద్ద బ్యాడ్ లాజిక్ ఏం కాదు. ఏది బ్యాడ్ లాజిక్ అంటే వాట్ అరైవ్స్ ఎట్ ది రాంగ్ కంక్లూషన్ ఇస్ బ్యాడ్ లాజిక్. రాంగ్ కంక్లూషన్ వచ్చేదే బ్యాడ్ లాజిక్, కానీ రైట్ కంక్లూషన్ వస్తే బ్యాడ్ లాజిక్ ఈజ్ గుడ్ లాజిక్. తర్కశాస్త్రం ఉంది, అది గోడ కాదనే వాళ్ళు రుజువు చేయగలరు. నా మాట అలా ఉంచి మేసన్ ఒప్పుకోడు.